హాయ్ హలో వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది ఎంతో హెల్తీ అయిన బ్రకోలీ సూప్. ముందుగా ప్యాన్లో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేడెక్కిన తర్వాతకి బటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాతకి 4 వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోలించుకోవాలి. ఆనియన్స్ ఇలా గోలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు బ్రకోలీని కూడా యాడ్ చేసుకుందాం. బ్రకోలీ యొక్క పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. చూడండి, బ్రకోలీ అనేది మన డైలీ డైట్లో యూజ్ చేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ నానబెట్టుకున్నటువంటి బాదంని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదు, మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పాలని కూడా ఒక 250 ml దాకా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాం మనం ఇక్కడ. వీటన్నిటిని కుక్ అయ్యేలాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాతకి మిక్సీ జార్లో తీసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్యూరీని మళ్ళీ ప్యాన్లో వేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఈ సూప్ని మనం డైలీ డైట్లో కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా చాలా ఇష్టంగా కూడా తాగుతారు. 5 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటే బ్రకోలీ సూప్ రెడీ. పైన గార్నిషింగ్ కోసం బాదంని అలానే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రకోలీ సూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.